మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. మీకు చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 3rd క్లాస్ సంబంధించి తెలుగు చూద్దాము. ఓకే, ఇదైతే మనకు ఇండెక్స్ పార్ట్ అనమాట. ఫస్ట్ ఇది మీకు మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా టెక్స్ట్ బుక్ మొత్తం ఇక్కడ మీకు క్విక్ రివిజన్గా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇదంతా మనకు ఇండెక్స్ అనమాట. తెలుగు తల్లి పాఠ్యభాగమ్యం ఏ ప్రక్రియలో ఉంది అంటే గేయ ప్రక్రియలో ఉంది. ఈ లెసన్ యొక్క ఇతివృత్తం ఏమిటి? దేశభక్తి. రచించింది ఎవరు? శ్రీశ్రీ గారు. ఇదంతా మనకు లెసన్స్ చదివే కొద్దీ మనకు అర్థమవుతుంది అనమాట. సో చూద్దాం, డైరెక్ట్ లెసన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ ఏంటంటే తెలుగు తల్లి. ఇది మనకు గేయ రూపంలో ఉంటుందండి. దేశభక్తి అనేది దీని లెసన్ యొక్క ఇతివృత్తం. మనకు కవయిత్రి రచించింది ఎవరంటే రచయిత శ్రీశ్రీ గారు అనమాట. శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఈయన జన్మించింది ఎప్పుడు అంటే 14/4/1910 జన్మించారు, అంటే ఏప్రిల్. నెక్స్ట్ చనిపోయింది జూన్ 15, 1983. జూన్ 15, 1983లో చనిపోవడం అనేది జరిగింది. ఈయన మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు కూడా. మహాప్రస్థానం అనేటువంటి రచన చేశాడండి. ఇది మనకు తెలుగు కవిత్వానికి ఒక మలుపు తిప్పిన రచనగా చెప్పుకోవచ్చు. క్రింది వాణిలో శ్రీశ్రీ గారి తెలుగు కవిత్వానికి ఒక మలుపు తిప్పిన రచనగా దేని చెప్పుకుంటామంటే మహాప్రస్థానం. ఈయన చేసినటువంటి విప్లవ రచనలు ఏంటివి అంటే మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. ఓకే, మనకు అకార్డింగ్ టు మనకు కవిపరిచయం వరకు ఎంతైతే ఇచ్చారో అంతే చూసుకుందాం. 3rd క్లాస్ వరకు అయితే ఇదే ఇచ్చారు. అనంతం అనేది చూసినట్టయితే ఈయన యొక్క స్వీయ చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఈయనకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వీటి గురించి కంపల్సరీ అడుగుతా, చూసుకోవాలి. నెక్స్ట్ మనకు పోయం చూసినట్టయితే అది ఓ తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి అనే మీనింగ్లో మనకు ఈ లైన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే లాస్ట్లో చూడండి, తల్లి జాబిల్లి అంటే లాస్ట్లో మనకు ప్రాస కలిగి ఉంటుంది. అంటే అంత్యాను ప్రాసాలంకారంగా చెప్పచ్చు. అంటే ఏంటి? శబ్దాలంకారాల్లో చూసుకున్నట్టయితే ఓకే, అర్థాలంకారాల్లో చూసినట్టయితే రూపకలంకారం అనేది అవుతుంది. అంటే తెలుగు తల్లిని నిండు జాబిలితో పోలిక ఉన్నప్పటికీ పోలిక లేదు అన్నట్టుగా ఒకటే అని చెప్పాడనమాట. సో ఇది మనకు అర్థాలంకారాల్లో చూసుకున్నట్టయితే రూపకలంకారం అవుతుంది. శబ్దాలంకారాల్లో అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంత్యాను ప్రాసాలంకారానికి అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకు కింద ఉన్నటువంటి ఇంకా లైన్స్ ఇచ్చి దాని తర్వాత మీకు ఆప్షన్స్లో కనుక అంత్యాను ప్రాసాలంకారము లేదా రూపాను ప్రాసాలంకారం లేకపోతే కనుక వృత్యాను ప్రాసాలంకారానికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ అయితే మనకు అంత్యాను ప్రాస రూపాలంకారానికి ఈ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ చూద్దాం. సంఖ్యలు లేని నేల అంటే ఏంటంటే సంఖ్యలు లేనటువంటిది అంటే ఏంటి? స్వేచ్ఛగా ఉండేది. ఓకే, స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రాంతము. చంద్రశాల, చలువరాతి మేడ,
కనబోయి అంటే చూడబోయి, తెనింగురేడ అంటే తెలుగు రాజు అనే మీనింగ్లో వస్తుంది. అనుంగు అంటే అందమైన, సుదూర నేల అంటే విశాలమైనటువంటి ప్రాంతము, పదబోయి అంటే పద వెళ్ళు అని, లేదంటే చనబోయి అన్న కూడా వెళ్ళరా అనే మీనింగ్లోనే వస్తుంది. నవయుగం అంటే కొత్త యుగం, నూతన యుగం. నిర్భయం ఇక్కడ మనకు భయం లేకుండా అని మీనింగ్లో చెప్పుకోవచ్చు. నిశ్చయం అంటే నమ్మకంగా, తప్పనిసరిగా. ఈ రెండు మనకు చూసుకున్నట్టయితే విసర్గ సంధులు కిందికి వస్తాయండి. ప్లస్ భయం, నిర్భయం, విసర్గ సంధి. దీన్ని నిశ్చయాన్ని రెండు రకాలుగా రాయవచ్చు. మనకు ఆప్షన్స్లో శుత్వ సంధి ఉన్న రైటే, విసర్గ సంధి ఉన్న రైటే అవుతుంది. ఇక్కడ మనకి ప్లస్ చయం, ఇది మనకు విసర్గ అవుతుంది. ప్లస్ చయం, ఈ విధంగా మనకు చుత్వ సంధి కూడా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ గేయంలో తెలుగు తల్లిని వేటితో పోల్చాడు అంటే, తెలుగు తల్లి నువ్వు నిండు జాబిలి లాంటి దానివి అని చెప్పి నిండు జాబిలితో పోల్చాడు, కల్పవల్లితో పోల్చాడు, చంద్రశాలుతో కూడా పోల్చాడండి. ఈ మూడుతోనే మనకు ఈ పోయంలో పోల్చడం అనేది జరిగింది. తెలుగు రేడ అంటే ఏంటంటే తెలుగు రాజు అనే మీనింగ్లో, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలుగు గడ్డ మీద ఉన్నటువంటి ప్రజలు అనే మీనింగ్లో చెప్పుకోవచ్చు. ఇది మనకు ఫస్ట్ లెసన్. దీంట్లోనే మనకు తల్లి భారతి వందనం అని చెప్పి ఇంకొకటి ఉంటుంది మనకు లెసన్ అనేది చూసుకున్నట్టయితే. ఇది అంతా మనకు ఈ లెసన్ అంతా అంత్యాను ప్రాసాలంకారంలో ఉంటుందండి, లాస్ట్లో ప్రాస కలిగి ఉంటుంది. ఈ లెసన్ మనకి రచించింది ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఈయన యొక్క బర్త్ డెత్ చూద్దాం. 22/7/1925, 1925 5/11/1987లో చనిపోవడం అనేది జరిగింది. ఇది మనకి ఇయర్స్ అయితే అడగ చూసుకోవచ్చు. ఎక్కువ రచనలు వాళ్ళకి సంబంధించి ఏమైనా మంచి ఉంటే కనుక వాటి గురించి అడుగుతాడనమాట. నిజాం నిరంకుశత్వం మీద బిక్కార స్వరం వినిపించినటువంటి కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులుగా చెప్పచ్చు. ఈయన రచించినటువంటి రచనలు చూద్దాము. ఈయన యొక్క రచన చూడండి. ఈయన స్వీయ చరిత్ర ఏది? యాత్రా స్మృతి. ఈ శ్రీశ్రీ గారిదైతే అనంతం అనేది స్వీయ చరిత్రగా చెప్పచ్చు. ఈయన యొక్క స్వీయ చరిత్ర ఏది అంటే యాత్రా స్మృతి. ఓకే, నెక్స్ట్ ఈ రచనలో ఏంటంటే అగ్నిధార, రుద్రవీణ, పునర్నవం, మహోంద్రోదయం, అమృతాభిషేకం, తిబిరంతో సమరం, ఆలోచనలు, కవితా పుష్పకం, గాలిబ్ గీతాలు. ఈ గాలిబ్ గీతాలను ఏమని చెప్పచ్చు అంటే ఈయన ఉత్తమ అనువాద రచనగా చెప్పచ్చు, ట్రాన్స్లేట్ చేసినటువంటిది. తెలంగాణకు అంకితం ఇచ్చింది ఏదంటే రుద్రవీణ అనేటువంటి రచనను తెలంగాణకు అంకితం ఇవ్వడం అనేది జరిగింది. ఇదంతా మనకు దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించినటువంటిది. ఈ గాలిబ్ గీతాలు ఏం చేశాడంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇచ్చాడనమాట. ఏపీ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారండి దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఈయన యొక్క బిరుదులు ఏంటివంటే కళాప్రపూర్ణ, ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఇచ్చింది. కళాప్రపూర్ణ, ఆంధ్ర కవితా సారథి అని పిలుస్తాం, కవిసింహ అని పిలుస్తాం, అభ్యుదయ కవిత యుగ చక్రవర్తి అని కూడా పిలుస్తాం. ఎవరిని? దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఈ లెసన్లో ఉన్నటువంటి మీనింగ్స్ చూసినట్టయితే వందనము అంటే ఏంటి? నమస్కారము. నందనము, తల్లి భారతి వందనము అంటే తల్లి నీకు నమస్కారము అని. నందనము అంటే తోట, వనం, నందనవనం. తల్లిదండ్రులు, ఈ మనకు సమాసం చూసినట్టయితే ద్వంద్వ సమాసం, గసడదవా దేశ సంధి కిందికి వస్తుంది. సంధి అయితే గసడదవా దేశ సంధి, తల్లిదండ్రులు. సమాసం అయితే ద్వంద్వ సమాసం. లెసన్ చెప్పేటప్పుడు వినండి ఒకసారి. మనకు టెక్స్ట్ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాంట్లో ఏదైతే మనకు మధ్యలో పార్ట్స్ వచ్చి ఉంటాయి కదా, లెసన్స్ మధ్యలో పదాలు, వాటిని కూడా గ్రామర్ పార్ట్గా రాయడం జరిగింది. సో ఇదంతా మీకు ఎల్లవేళలా అంటే అన్ని వేళలా, కలతలు అంటే కొట్లాటలు, మమత అంటే అనురాగం, సమత అంటే సమానత్వం. నెక్స్ట్ అభ్యుదయం అనే దాని యొక్క సంధి చూసినట్టయితే ఏనాదేశ సంధి అనమాట. అభి ప్లస్ ఉదయం, అభ్యుదయం. దీని యొక్క మీనింగ్ ఏంటంటే శుభం, మంగళకరం, ప్రగతి అనే మీనింగ్లో వస్తుంది. నవోదయం, నవా ప్లస్ ఉదయం, నవోదయం. ఓకే, నవా అంటే ఏంటి? ఆ ప్లస్ ఉ ఏమొచ్చింది? ఓ వచ్చింది. సో ఇది మనకు గుణసంధి. నవోదయం అంటే ఏంటంటే కొత్త భారతదేశం అని. భావి అంటే ఏంటంటే భవిష్యత్తు. నెక్స్ట్ లెసన్ ఐకమత్యం అనమాట. దీంట్లోనే ఫస్ట్ లెసన్లోనే ఈ మూడు మనకి. దీన్ని రచించింది ఎవరంటే లియో టాల్స్టాయ్ అండి. ఈయన జన్మించినటువంటి డేట్ సంవత్సరం చూసినట్టయితే 9/9/1828, మరణించింది 20/11/1910 అనమాట. ఈయన రష్యన్ కథకులు, నవలాకారులుగా కూడా చెప్పుకోవచ్చు. ఈయన రాసినటువంటి నవలలు ఏంటివంటే సమరము, శాంతి. రాసింది ఎవరు? లియో టాల్స్టాయ్. అనా కెరికినా, అరా కెరినినా, ఇది రాసింది కూడా మనకు లియో టాల్స్టాయ్.
అనాకెరణిన. ఓకే, సమరం శాంతి అనాకెరణిన. గ్రామం అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి గ్రామం ఏంటంటే రామాపురం గ్రామం అనేది ఉంటుంది. అందులో మనకు 3 కొడుకులు అనే వాళ్ళు ఉంటారండి. అంటే ఐకమత్యం గురించి చెప్పడంలో మనకి లెసన్ అన్నమాట. పాత్రలో కూడా అడుగుతారు కొన్నిసార్లు. అవలీల అంటే ఏంటంటే మీనింగ్ తేలిక. ఓకే, ఇందులో ఉన్నటువంటి పాత్రలు ఏంటివి అంటే రైతు బిడ్డలు అన్నమాట. 3 ఉంటారు. అదే మనం చెప్పాం కదా, కొడుకులు 3 ఉంటారు. వీళ్ళ గ్రామం ఏంటి అంటే రామాపురం. నెక్స్ట్ లెసన్ మర్యాద చేద్దాం. సెకండ్ లెసన్. ఈ లెసన్ ఏ ప్రక్రియలో ఉంటుందంటే కథ రూపంలో ఉంటుంది. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే హాస్యం అనమాట. రాజ్యం ఏంటి అంటే కళింగ రాజ్యం. పేరయ్య ఎవరంటే పండితుడు అనమాట. శిష్యులకు విపరీతమైన కోపం ఎందుకు వచ్చింది? గురువుని పేరయ్య, ఓయ్ పరమానందం, ఒరే పరమ అని పిలిచినందుకు శిష్యులు కోపం అనేది వచ్చింది. ఇక్కడ ముందు పాత్రలు చూద్దాం. ఎవరెవరు ఉన్నారు? పరమానందయ్య, వాళ్ళ యొక్క శిష్యులు 12 మంది, పేరయ్య, రాజభటులు 3 దొంగలు అనమాట. ఈ లెసన్లో వచ్చేటువంటి పాత్రలు. నెక్స్ట్ జాతీయాలు ఇచ్చారు మనకు, మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో యూజ్ చేశారు. బావురం అనడం, బిక్క మొహము, ఈ 2 మనకు జాతీయాలుగా చెప్తాం. బావురం అనడం అంటే ఏంటంటే పెద్దగా ఏడవడం. బిక్క మొహము అంటే ఏడుపు మొహం వేసుకొని ఉండడము. ఓకే, నెక్స్ట్ అతిథి, 2 జాతీయాలు అనమాట. అతిథులు తిథి వార నక్షత్రాలు చూడకుండా ఇంటికి వచ్చేవారినే అతిథులు అని అంటాం. నెక్స్ట్ గురువుగారు ఎందుకు నవ్వుకున్నారు అంటే శిష్యుల యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నారనమాట. గురువుగారు ఎందుకు సంతోషించారు? ఇది కూడా మనకి ఇచ్చారండి. ఓకే, గురువుగారు ఎందుకు సంతోషించారు అంటే దొంగల నుంచి కాపాడినందుకు గురువుగారు సంతోషించాడు. పండితుడికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే పామరుడు. ఇది మనకు లెసన్ అంతా చదివితే కనుక ఇది మనకు రన్నింగ్ నోట్స్ క్విక్ రివిజన్కి మనకు యూజ్ అవుతుంది. మళ్ళీ మనకు మధ్యలో వచ్చేటువంటి కూడా రాసున్నామండి. ఓకే, ఈ పీడిఎఫ్ కూడా మీకు 199 కోర్సులోనూ అవైలబిలిటీలో ఉంది, 499 కోర్సులోనూ అవైలబిలిటీలో ఉంది. చూడండి. రేళ్ళ ఇది మనకు జానపద గేయంగా చెప్పొచ్చు. ఇప్పుడు సెకండ్ లెసన్లో మళ్ళీ మనకు 2 వస్తాయి. రేళ్ళ ఒకటి, జింక కథ ఒకటి. ఓకేనా. నెక్స్ట్ అట్లా ప్రతి లెసన్కి ఉన్నాయండి 2. గోదారమ్మ పరుగులు కొండల నుంచి కోణాల నుంచి, పెనుగంగమ్మ ఒరకలు వంపులు తిరుగుతూ వయ్యారంగా. ఇక్కడ మనకి ఎలా ఆడతారంటే గోదారమ్మ పరుగులు డాష్. ఓకేనా, అది మనం ఫిల్ చేయమంటారు అనమాట. ఒక 3 లైన్స్ ఇచ్చేసి 4వ లైన్ మనం ఫిల్ చేయమడం ఇలా ఆడుతా చూసుకోవాలి. రామచిలుకలు వచ్చేది పలుకులకి, కోయిలమ్మల యొక్క పాటలకి, పావురాల యొక్క జంట, పాలపెట్టె యొక్క పాట, వీటితో పోల్చాడనమాట ఇవి పోయంలో మనకి. ఈ మాసపు పాట, ఇది మనకి ఈ మాసపు పాటలో భాగంగా రేళ్ళ అనేటువంటిది జానపద గేయము. ఈ మాసపు పాట అనేది పిల్లల్లో దేనికి ప్రవేశపెట్టాము, ఏది పెంపొందించడానికి ప్రవేశపెట్టారు అంటే భాషాభిరుచిని పెంపొందించడానికి ప్రవేశపెట్టారనమాట. ఈ విధంగా ఈ మాసపు పాట ప్రతి లెసన్కి ఉంటుంది. ఇక్కడ తల్లి వందనం ఉంది కదా, తల్లి భారతి వందనం, ఇది కూడా ఈ మాసపు పాటే. నెక్స్ట్ దీని తర్వాత ఒక చిన్న కథ అనేది ఇస్తారనమాట. అదే మనకు జింక కథ అనేది ఇచ్చారు కొంచెము. ఇది మనకు ఈసప్ కథగా చెప్పచ్చు. ఇది అడిగారనమాట. ఈసప్ కథ అనగా గ్రీక్ పురాణ కథల నుంచి తీసుకోబడిందండి. ఈసప్ కథల్ని గ్రీక్ పురాణ కథల నుంచి తీసుకోబడింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 2500 సంవత్సరాల నాటివి. ఈ కథలన్నీ ప్రపంచ భాషల్లోకి అనువదించబడడం అనేది జరిగింది. ట్రాన్స్లేట్ అనేది చేయబడ్డాయి అనమాట. దీంట్లో పాత్రలు ఏవి అంటే జింక, సింహము. జింక ఏం చేస్తుంది? తను చూస్తే అందంగా లేదు అని అనుకుంటూ ఉంటుంది. కాళ్ళు చూడు ఎంత బక్కగా ఉన్నాయో, నా కొమ్ములు చూడు ఎంత అందంగా ఉన్నాయో అని. లాస్ట్ సింహం తరుముకునే టయానికి కాళ్ళు అనేటివి భిన్న పరిగెత్తడం ద్వారానే ఆ బక్కగా ఉన్నటువంటి కాళ్ళు భిన్న పరిగెత్తు ఈ కొమ్ములు ఏం చేస్తాయంటే వేరే కొమ్మలో ఇరకపోతుంది అనమాట. దానివల్ల జస్ట్లో మిస్ అవుతుంది. సో అందంగా ఉంది అనుకునేదే నన్ను అపాయంలోకి నెట్టేస్తూ ఉంటుంది, అందంగా లేదు అనుకునేదే నన్ను కాపాడింది అని అనుకుంటూ ఉంటుంది. ఇది రివ్వున అంటే ఏంటంటే వెంటనే. ఎంత దద్దమ్మని నేను, మనకి ఇస్తానమాట పాత్రలు. ఎంత దద్దమ్మని నేను, అందంగా లేదు అని అనుకున్నాను కాళ్ళు, కానీ అవే నన్ను కాపాడాయి. అందంగా ఉండేటి ఈ కొమ్ములనే నన్ను ప్రమాదంలోకి నెట్టేశాయి అని అనుకున్నది ఎవరు అని అడుగుతారు. జింక అనుకుందన్నమాట. నెక్స్ట్ లెసన్ మంచి బాలుడు. ఇది మనకు సహానుభూతి గేయకథ. తల మిలమిల గడగడ, ఇవన్నీ మనకు చూడండి ఎలా ఉన్నాయంటే ధ్వన్యానుకరణ పదాలు అనమాట. ధ్వని అనేది వెంటనే తల మిలమిల గడగడ ఇలాంటివన్నీ నన్ను ధ్వన్యానుకరణ పదాలు అని అంటాం. ఈ లెసన్లో కూడా మనకు చూసినట్టయితే అంత్యాను ప్రాసాలంకారం కనిపిస్తుంది. ఇది మనకు నెక్స్ట్ గేయకథ అనమాట. ఇది మనకి ఏ ప్రక్రియ రూపంలో ఉంటుంది అంటే గేయకథ రూపంలో ఉంటుంది. అంత్యాను ప్రాసాలంకారం చూసుకోవచ్చు ప్రతి దాంట్లోనూ మనకు. త్రోవ అంటే దారి, జడసి అంటే భయపడి, వడి అంటే తొందరగా, ముదుసలి అంటే ముసలి,
నెక్స్ట్ కొనిపోయాడు అంటే తీసుకుపోయాడు అనే మీనింగ్లో వాడతాం. నెక్స్ట్ బాలుర అడుగులు ఆనవు భూమిని అంటే బాణులు అంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు అని అర్థం అన్నమాట. బాలుర అడుగులు ఆనవు భూమిని అంటే భూమిని తాకుండా వెళ్ళిపోతూ ఉంటారని అంత వేగంగా పరిగెత్తు వెళ్తూ ఉంటారు అని. నెక్స్ట్ మాయమ్మ, మా ప్లస్ అమ్మ, ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి యకారాన్ని తీసుకున్నాం కాబట్టి ఇది మనకు ఎడాగమ సంధి అనేది అవుతుంది. దుర్బరులు అంటే బలహీనులు, మనుజుడి అంటే మనుషుడు, మనుగడ అంటే జీవితం. ఇక్కడ మనకి ఇది ఇస్తారనమాట. దుర్బలులకు సహాయం చేయని ఎడల మనుషుని యొక్క జీవితం ఎందుకు అనే మీనింగ్లో మనకు ఈ మాటలు అనేటివి అనే ఇతివృత్తం గల లెసన్ ఏది లేదా అనే ఇతివృత్తం, దీని యొక్క ఇతివృత్తం ఏంటి అని అడుగుతారనమాట. సహానుభూతి. లెసన్ పేరు అడిగారంటే మంచి బాలుడు. నెక్స్ట్ ఆలూరి బైరాగి అండి. ఈ లెసన్ని రచించింది ఎవరంటే ఆలూరి బైరాగి. ఈయన మనకు పుట్టినటువంటి తేదీ 1925 11th మంత్ 5th తేదీ 1978 9th మంత్ 9th తేదీన మనకు చనిపోవడం అనేది జరిగింది. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. మానవుని అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన వాళ్ళు ఎవరు అంటే ఆలూరు బైరాగి అండి. ఆ అస్తిత్వం అంటే ఏంటి? ఏమీ చేయలేని స్థితి అనే మీనింగ్లో చెప్పుకుంటాం. ఈయన మానవుని యొక్క ఏమీ చేయలేని స్థితి వేదనని కవిత్వంగా వెలువరించింది ఎవరు అంటే ఆలూరి బైరాగి. ఇంపార్టెంట్. ఈయన చేసినటువంటి రచనలు చూద్దాము. చీకటి మెడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్య భవనం, ఇవన్నీ ఈయన యొక్క రచనలుగా చెప్పచ్చు. ఈ నూతిలో గొంతుకలకే ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది పొందుకున్నాడు. బాలల కోసం చక్కటి గేయ కథలు అనేటివి రచించాడు ఈయన, ఎక్కువ బాలల కోసమే. నెక్స్ట్ మనకు చిన్న టాపిక్ ఇచ్చారు, మైండ్ మ్యాపింగ్, భావనా చిత్రం యొక్క యూజ్ ఏంటి అని. ఇది మనకు ప్రవేశపెట్టింది ఎవరు? మైండ్ మ్యాపింగ్ లేదా భావనా చిత్రం అనే దాన్ని ఆస్బర్న్ అనే ఆయన ప్రవేశపెట్టాడండి. విద్యార్థుల్లో సొంతంగా పదజాలం, వాక్య నిర్మాణం అభివృద్ధి చేయడానికి మనకి ఇది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. భాషాభిరుచి పెంచడానికైతే ఈ మాసపు పాట అనేది యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ గేయం అంశం పొడిగించి రాయమండం అనేది ఏ సామర్థ్యం కిందికి వస్తుంది అంటే సృజనాత్మకత కిందికి వస్తుందన్నమాట. పిల్లవాళ్ళకి ఇచ్చాడు ఈ గేయాన్ని, ఈ అంశాన్ని పొడిగించి రాయండి అని చెప్పి సృజనాత్మకత అనేటువంటి విద్యా ప్రమాణం కింద ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ గ్రామర్ పార్ట్లో చూసుకున్నట్టయితే ఫుల్ స్టాప్, వాక్యాంత బిందువు గురించి ఇచ్చారండి. దీన్నే మనము పూర్ణ బిందువు అని కూడా అంటాం. వాక్యం చివరన ఉంటుంది, అది వాక్యం అక్కడికి పూర్తయింది అని చెప్పి మనకు తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ స్వల్ప విరామ బిందువు అంటే కామ. ఇక్కడ కొద్దిసేపు ఆపి చదవాల్సి ఉంటుంది, వాటి దగ్గర ఇవి వాడుతూ ఉంటాం అన్నమాట కామాల్ని. నెక్స్ట్ దీంట్లో మనకి కలపండి, చేయి అనేటువంటిది చూద్దాము. కోన, నీరు ప్రవహించే సన్నటి రాతి మార్గాన్ని మనం కోన అంటాం అన్నమాట. రహదారులు అంటే ఏంటంటే రహదారులు. కొల్లలు అంటే ధాన్యం అండి, ఇంపార్టెంట్. కాన అంటే అడవి. నెక్స్ట్ దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి ఈ కలపండి చేయి అనేటువంటి లెసన్కి సంబంధించి ఈ పాట అనేది మనకు అందించడం జరిగింది. నెక్స్ట్ ఈయన మనము భావకవిగా చెప్పచ్చండి. ఈయన పుట్టినటువంటిది 1897 11th 1వ తేదీన పుట్టాడు. 1980 2వ నెల 24వ తేదీన చనిపోవడం అనేది జరిగింది. ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచింది ఎవరు అంటే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఒక్కొక్క కవికి ఒక్కొక్క స్పెసిఫికేషన్ లైన్ అనేది ఇచ్చారు, చూసుకోవాలి. అచ్చమైన తెలుగు కవి ఎవరంటే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఈ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి యొక్క కవితా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం కూడా కలిగి ఉంటాయన్నమాట. వీరి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చాడు. అంటే ఇక్షు అంటే ఏంటంటే చెరుకు సముద్రంతో, చెరుకు రసంతో పోల్చాడు, అంత తీయగా ఉంటుంది అని చెప్పి. వీరి కవిత్వాన్ని ఎవరు అంటే దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి కవిత్వ క్రింది వాణిలో ఎవరు ఇక్షు సముద్రంతో పోల్చారు అంటే శ్రీశ్రీ గారండి. లేదంటే రివర్స్ అవుతారు, శ్రీశ్రీ గారు ఇక్షు సముద్రంతో పోల్చినటువంటి ఈ కవిత్వం ఇక్షు సముద్రంలా ఉంటుంది అని పోల్చినటువంటి కవి ఎవరు అంటే దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి. ఈయన యొక్క రచనలు చూద్దాము. కృష్ణపక్షం, పల్లకి, ఊర్వశి, మహతి, ప్రవాసము, ఇవన్నీ ఈయన యొక్క రచనలుగా చెప్పచ్చు. బిరుదులు చూద్దాం. ఆంధ్రా శెల్లి అంటాం, పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నాడు ఈయన. ఆంధ్రా శెల్లి అని అంటామంటే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి.
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై ఇది మనకు రాసిన దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రిని. ఎత్తండి ఎత్తండి శాస్త్రపు జెండా, దిగిరా దిగిరా దివి నుండి భూమికి, ఇది కూడా మనకు ఈయనే రాశాడనమాట. ఇదంతా కొంచెం ఎక్స్ట్రా మ్యాటర్ అనమాట. సో నో నీడ్. మీరు రచనలు బిరుదుల వరకు అయితే చూసుకోండి కంపల్సరీ. నెక్స్ట్ లెసన్ కథ అనేది ఇస్తారు. ఈ మాసపు పాట అనేది చూసినట్టయితే బావిలో నీళ్ళు అనమాట. ఇది మనకు అక్బర్ బీర్బల్ కథ నుంచి తీసుకున్నారు. దీంట్లో పాత్రలు ఏంటివి? రైతు, జమీందారు, అక్బరు, బీర్బలు. ఒకసారి కంపల్సరీ మీరు లెసన్ చదవాలి టెక్స్ట్ బుక్ అంతా. తర్వాత రివిజన్కి యూజ్ అవుతుంది ఈ పీడిఎఫ్ అనేది. ఎందుకంటే బావిలో నీళ్లు అనగానే మీకు ఆ కథ ఒకసారి చదివింటారు కాబట్టి ఆ కథ అంతా గుర్తొస్తుంది. అందులో పాత్రలు రైతు, జమీందారు, అక్బరు, బీర్బల్ అనమాట. నెక్స్ట్ నా బాల్యం. అందులో ఇంకేం ఇంపార్టెంట్ అయితే ఏం లేవండి. నా బాల్యం లెసన్, 4th లెసన్. ఇది మనకు ఆత్మకథ. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే కళలు. బుర్రకథ పితామహుడు ఎవరండి? షేక్ నాజర్. ఇదంతా ఈయన గారికి సంబంధించినటువంటి ఆత్మకథగా చెప్పచ్చు. గుంటూరు పొనికెళ్ళు తూర్పు వీధిలో సాయిబుల పందిరి గుంబ దగ్గర ఈయన పుట్టడం అనేది జరిగింది. గుంటూరు పొనికెళ్ళండి. ఓకే. ఈయన రియల్ నేమ్ ఏంటంటే అబ్దుల్ అజీజ్ అన్నమాట. వీరి తాత ఊరుల మామయ్య అత్తలు గారపాడు. వీళ్ళందరూ ఏమని పిలిచేవాళ్ళు? అబ్దుల్ అజీజ్ అని పిలిచేవాళ్ళు. పొనికెళ్ళు పెద్దనాళ్ళు, చిన్నాళ్ళు, అమ్మలు, అక్కలు వీళ్ళందరూ అయితే నాజర్ అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. ఈ 2 పేర్లు ఈయనవే. వీళ్ళ తాతగారు ఊరు వాళ్ళైతే అంటే వీళ్ళ అమ్మగారి ఊర్లు అనమాట. ఇవంతా మనకు గార్లపాడు. అబ్దుల్ అజీజ్. వీళ్ళ యొక్క పెద్దనాన్న, చిన్నాన్న, అమ్మలు, అక్కలు వీళ్ళైతే నాజర్ అని చెప్పి పిలిచేవాళ్ళు. నాజర్ పాడినటువంటి పాటలు ఈ పాఠంలో చూసినట్టయితే అదిగో లేరా, అదిగో లేడీ, బాణమెయ్యరా. సో ఇవన్నీ మనకి ఈయన పాడాడనమాట. నేనే బ్రహ్మనురా, నేనే బ్రహ్మనురా, ఈ పాట పాడింది ఈయనే. అంటే ఈ లెసన్స్లో ఉన్నాయన్నమాట. సజ్జజనం లేవు కానీ చల్లతాగి చదువుకోరా, ఇది పాట కూడా మనకు అందులోనే ఉంది. 3 మనకు నాజర్ గారే పాడారు. ఆరుగాలం అంటే ఏంటంటే సంవత్సరం అంతా అని మీనింగ్లో వస్తుంది. ఆరుగాలం అంటే సంవత్సరం మొత్తము అని. ఓకే. చదువు 3వ నేత్రం అని ఎవరు చెప్పారు అంటే నాజర్ తండ్రిగా చెప్పారనమాట. ఎవరంటే మస్తాన్. ఈయన నాజర్కి చెప్పడం జరిగింది చదువు 3వ నేత్రం రా అని. నెక్స్ట్ కాదర్ హార్మోనిస్ట్ అండి. నాజర్ యొక్క గురువు. నాజర్ యొక్క గురువు ఎవరు మనకు పాఠ్యభాగంలో అని అడుగుతారు, చూసుకోవాలి. కాదర్. శృతి గుక్క నేర్పించిన పద్ధతి ఎలా నేర్పాడు? శృతి గుక్క అంటే గోగుపుల్ల గొట్టంతో నీళ్ళ చెంబులో ఊదడం ద్వారా శృతి గుక్క అనేది నేర్పించాడు. ఏడుపు డైలాగులు ఎలా నేర్పించాడు? కళ్ళల్లో కొబ్బరి నూనె వేసి లైట్ వంక చూడమని చెప్పేవాళ్ళు అనమాట. నీళ్లు కారుతూ ఉంటుంది. అలాగా మనకు ఏడుపు డైలాగులు చెప్పించేటువంటి అన్ని నేర్పించాడు. ఈయన బాల్యంలో చేసినటువంటి నాటకం ఏది అంటే ద్రోణ విజయం అనేటువంటి నాటకం అనేది వేశాడు బాల్యంలో. నెక్స్ట్ పంతులు ఇచ్చినటువంటి బహుమతి బాగా వేసినందుకు 5 రూపాయలు, ఒక పుస్తకము, పెన్సిల్ అనేది ఇచ్చారంట. మనకు లెసన్స్లో మెన్షన్ చేశారు కాబట్టి సో చదువుకోవాలి. నాజర్ పుట్టిన తేదీ 1920 ఫిబ్రవరి 5th పుట్టాడండి. వీళ్ళ యొక్క తండ్రి షేక్ మస్తాన్, తల్లి ఎవరంటే బినాబీ. ఈయన యొక్క గురువు ఎవరని చెప్పుకున్నాం? కాదర్. ఓకే. హార్మోనిస్ట్. ఈయన బుర్రకథలు రూపొందించాడు. అవి ఏవి అంటే పల్నాటి యుద్ధం, వీరాభిమన్యం, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు. ఈ వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలు జత చేసి నాజర్ బుర్రకథలు రూపొందించేవాడు. అందుకే ఇది మనం బుర్రకథల పితామహుడు అని అంటామండి. చాలా ఫేమస్ అనమాట బుర్రకథలు వేయడంలో. నెక్స్ట్ ఈయన 1986లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం అనేది జరిగింది. 1997 ఫిబ్రవరి 21st చనిపోవడం జరిగింది. ఓకే. పుట్టిందేమో ఫిబ్రవరి 5, 1920, చనిపోయింది 1997. షేక్ నాజర్ తన జీవిత చరిత్రను తానే చెప్పుకున్నట్లుగా రాశారనమాట. ఎవరు? అంగడాల రమణమూర్తి. తానే రియల్గా రాసి చెప్పుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా రాశారు. రాసింది ఎవరు? అంగడాల రమణమూర్తి. ఓకే. దీనికి పేరు ఏం పెట్టారంటే పింజారి అనేటువంటి పేరు పెట్టాడు. మోస్ట్ ఇంపార్టెంట్. ఈయన స్వీయ చారిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అనేటువంటి పేరు పెట్టారు. ఇది రచించింది ఎవరండి? అంగడాల రమణమూర్తి. పింజారి అనేది ఎవరి జీవిత చరిత్రను తెలుపుతుంది అంటే షేక్ నాజర్. ఓకే. క్వశ్చన్ అడిగేటువంటి విధానంలో మార్పు అనేది ఉంటుంది, చూసుకోవాలి. నెక్స్ట్ అండి కొండపల్లి బొమ్మలు. పొనికి కర్రతో తయారు చేస్తారు కొండపల్లి బొమ్మల్ని. రాజస్థాన్లో మొదట చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే మనకు కృష్ణా జిల్లా కొండపల్లిలో అని స్థిరపడ్డం అనేది జరిగింది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ మనకు నెక్స్ట్ మీనింగ్స్ ఇచ్చారు. గుంజ అంటే ఏంటంటే రాట, నిట్టాడు, స్తంభం. చిన్నాన్న అంటే బాబాయ్, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన. బువ్వ అంటే అన్నం, కూడు, మెతుకులు అని కూడా అంటాం. బుర్రకథ నేర్చుకొని కలసి ప్రదర్శించడం అంటే ఏంటంటే సృజనాత్మకత కిందికి వస్తుందన్నమాట. ఏ విద్యా ప్రమాణాన్ని మనము
పిల్లవాళ్ళ పెంపొందించవచ్చు. బుర్రకథ నేర్చుకొని కలిసి ప్రదర్శించండి అని చెప్పడం ద్వారా అంటే సృజనాత్మకత. నెక్స్ట్ లెసన్ కాదు, దీంట్లోనే మనకు నా బాల్యంలోనే మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయని చెప్పాం కదా, అది మనకు పాట చూసినట్టయితే బంగారు పాపాయి. పలు సీమలు అంటే అర్థం పలు దేశాలు లేదా చాలా దేశాలు. ఘనకీర్తి మంచి పేరు గొప్పవారు. మధువు తేనె. తెలుగుదేశం అంటే తెలుగుదేశము. ఇది మనకు రచించింది ఎవరు? బంగారు పాపాయి మంచాల జగన్నాథరావు. 1921లో జన్మించాడు, 1985లో చనిపోయాడు. కవి, ఈయన కవిగా చెప్పచ్చు. సంగీత విద్వాంసుడు, ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేసిన వాళ్ళు కూడా ఈ మంచాల జగన్నాథరావు. ఇది అడుగుతారన్నమాట. ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేసిన వారు ఎవరు క్రింది వాణిలో? మంచాల జగన్నాథరావు గారు. నెక్స్ట్ లెసన్ బంగారు మొలక. రాజు ఇచ్చిన నాణ్యాలు. మనకి ఇందులో మనకు ఫస్ట్ పాత్రలు చూద్దాము. ఒక రాజు ఉంటాడు, ఒక ముసలి అతను ఉంటాడు, చెట్టు నాటుతూ ఉంటాడండి. నువ్వు ఎందుకయ్యా నువ్వు లేసరు, ఆ చెట్టు లేసలో నువ్వు చనిపోతావు కదా అంటే, నేను తినకపోయినా నా మనవాళ్ళు మిగతా తరం వాళ్ళు తింటారు కదా అని చెప్పి చెప్తాడనమాట. దీనికి రాజు మెచ్చి బహుమతి ఇస్తాడు. ఆ ఇచ్చినటువంటి నాణ్యాలు ఎంత ఇస్తాడు అంటే 25 బంగారు నాణ్యాలు అనేటివి ఇస్తాడు. 25 అని 25 అంటే ఓకే. నెక్స్ట్ ఈ పొడుపు విడుపు అనేది కంపల్సరీ టెక్స్ట్ బుక్ అనేది చదవాలండి, లేకపోతే అర్థం కాదు. ఇది మనకు సంభాషణ రూపంలో ఉంటుంది. దీని యొక్క ఇతివృత్తం ఏమిటి? భాషాభిరుచి పెంచడం అన్నమాట. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? కవ్వం. ఇది ఒక పొడుపు కథ. పొడుపు విడుపు. పొడుపు అంటే ఏంటంటే తట్టు అండి, విడుపు అంటే మార్తట్టు. అడిగిన దానికి మనము ఆన్సర్ అనేది ఇచ్చి ఆ పొడుపుని విడదీస్తామన్నమాట. పొడుపు విడుపు నుంచి పుట్టిందే ఈ పొడుపు కథలు అనేది. పొడుపు కథలపై పరిశోధన చేసింది ఎవరంటే కసిరెడ్డి వెంకటరెడ్డి అనమాట. తెలంగాణలో వీటిని ఏమంటామంటే తట్టు అని పిలుస్తారండి. ఒకరు పొడుస్తుంటే మరొకరు విప్పుతారు కాబట్టి దీన్ని మనం పొడుపు విడుపు అని చెప్పి అంటారండి, పిలవడం అనేది. నెక్స్ట్ దీనిలో మనకు పాత్రలు చూసినట్టయితే గిరి, సూరి, సీతి, వెంకి వీళ్ళందరి పాత్రలు ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ లెసన్ చదవాల్సిందే. గిరి వసారాలో చందమామ కథల పుస్తకం చదువుతూ ఉంటాడనమాట. ఈ సూరి, సీతి, వెంకి ఏం చేస్తారు? నడవలోని అంటే మధ్యలోని మంచం మీద పనుకొని ఉండారంట. ఓకే, ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఇచ్చారు. తీసే గుద్ది పెరిగేది ఏమిటి అంటే గొయ్యి. ఇది అడిగినటువంటిది ఎవరు అంటే క్వశ్చన్ సీత అడిగిందన్నమాట మిగతా వాళ్ళని. తీసే గుద్ది పెరిగేది ఏమిటి అంటే గొయ్యి ఆన్సర్. నెక్స్ట్ వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము. ఇది అడిగింది ఎవరంటే సూర్య అడిగాడనమాట. ఓకే, ఆన్సర్ ఏంటి? ముగ్గు. 100 చిలకలకు ఒకటే ముక్కు అడిగింది ఎవరంటే సీతి. ఆన్సర్ ఏంటంటే పల్లగుత్తి. పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నీతిలో పడ్డాడు. ఇది అడిగింది ఎవరంటే వెంకీ అడిగాడు. క్వశ్చన్ అనేది అరటి. ఇంట్లో కలి ఒంట్లో కలి అడిగింది ఎవరు? సూరి. రోకలి ఆకలి. ఇంట్లో కలి రోకలి, ఒంట్లో కలి ఆకలి అన్నమాట. నెక్స్ట్ గొలుసు కట్టు ఆట స్టార్ట్ చేసింది ఎవరంటే సూరి అనమాట. ఇక్కడ మనకు ఒక పదం చివర వచ్చిన దాంతో మళ్ళీ నువ్వు దాన్ని స్టార్టింగ్తో మళ్ళీ వేరే చెప్పడము ఈ విధంగా. సో ఇది మనకు పొడుపు కథలు ఎవరెవరు అడిగారు, ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, సంభాషణలు కూడా ఇంపార్టెంట్ అడుగుతారనమాట. నెక్స్ట్ ఎలా ఉంటుందంటే గొలుసు కట్ట ఆట అనేది ఇలా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే ఏటికి అంటాము. ఏ ఏరు అంటే పాలేరు. ఏ పాలు అంటే మేకపాలు. ఏ మేక అంటే కొమ్మేక. ఏ కమ్ము అంటే ఇలాగ మనకు పొడిగించుకుంటూనే ఉంటారనమాట. ఇది మనకు గొలుసు కట్టు ఆట అనమాట. నెక్స్ట్ ఇది చింతా దీక్షితులు గారు ఇది రచించడం జరిగింది. 25/8/1891లో జన్మించారు. 25/8/1960లో చనిపోవడం అనేది జరిగింది. నెక్స్ట్ బాల వాగ్మయ బ్రహ్మ అని పిలుస్తారు ఎవరిని? చింతా దీక్షితులు గారిని. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యం ఎవరు అంటే ఈ చింతా దీక్షితులు గారు. ప్రతి ఒక్కరికి ఇలాగ స్పెసిఫిక్ లైన్ ఇచ్చారు, చూసుకోవాలి. ఓకే, గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు అంటే చింతా దీక్షితులు గారు. రచనలు రాసినటువంటి రచనలు ఏంటివి అంటే ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పిడకలు. ఇది వెరీ వెరీ ఫేమస్ అనమాట లక్క పిడకలు అనేటిది. ఈయన రాసినటువంటివి ఇవన్నీ ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పిడతలు. ఓకే, పిడతలు. జానపద గేయాలు కూడా సేకరించారు. ప్రాస పదాలు చూద్దాం. ఆకలి, రోకలి, గెలుపు, తెలుపు. లాస్ట్లో ప్రాస కలిగి ఉంటాయన్నమాట. నెక్స్ట్ పొడుపు కథను తయారు చేయండి అనేటువంటి క్వశ్చన్ అనేది మనకు సృజనాత్మకతను పెంపొందించడానికి కిందికి వస్తుంది, ఈ విద్యా ప్రమాణాన్ని పెంపొందించడానికి. నెక్స్ట్ చందమామ అనేటువంటి లెసన్.
ఈ లెసన్ చూసినట్టయితే మనకు నెలవంక అంటే మీనింగ్ ఏంటి, చంద్రుడు. గున్నమావి సమాసం చూసినట్టయితే గున్నదైన మామిడి. సన్నజాజి సన్నదైన జాజిజి. సన్నదైన గున్నదైన అంటే ఏంటంటే విశేషణం అనమాట. ఇది పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చుక్కలకి చక్రవర్తి ఎవరు అంటే చందమామగా చెప్పచ్చు, మనకి ఇచ్చారు మనకు లెసన్స్లో. నెక్స్ట్ నండూరి రామ్మోహన్ రావు గారు రచించారు దీన్ని. ఈయన పుట్టినటువంటిది 1927 4th 24th 2011 9th month 2వ తేదీన జన్మించాడు. హరివిల్లు అనేది చూసినట్టయితే ఈయన రచించినటువంటి బాలగేయాల సంపుటం అండి. హరివిల్లు అనేది ఏంటి అంటే బాలగేయాల సంపుటము. రచించింది ఎవరు? నండూరి రామ్మోహన్ రావు. ఇంపార్టెంట్. నరావతారం, విశ్వరూపం. వీటి ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేయడం అనేది జరిగిందండి. ఈయన యొక్క రచనలు చూసినట్టయితే విశ్వదర్శనం, అక్షరయాత్ర, ఇదంతా మనకు ఈయన యొక్క రచనలుగా చెప్పచ్చు. మార్క్ ట్వెయిన్ రచించినటువంటి టాయ్ సాయర్, హకిల్ బెర్ఫిన్ వంటి అనువాదాలు కూడా ఈయన చేయడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. చేసింది ఎవరు అంటే నండూరి రామ్మోహన్ రావు గారు. సంస్కరణ పాఠం అనేది కూడా మనకు నండూరిది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ముందు దాంట్లో వస్తుందన్నమాట. ఈయన కవి మరియు అనువాదకులు, గొప్ప భావకులు, పత్రికా సంపాదకులుగా చెప్పుకోవచ్చు. ఈయన జ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితా జ్యోతిలకు సంపాదకునిగా వర్క్ చేశాడు. ఈయన సంపాదకీయాలకు పల్లవి, అనుపల్లవి, చిరంజీవులు పేరుతో సంపాదకీయ వ్యాసాలు కూడా రాశాడు. పిల్లల కోసం రాసినటువంటి గేయాలే మనం బాల గేయాలు అంటాం. అవి ఏంటివి అంటే హరివిల్లు, ఇది కూడా బాలయ గేయము. మయూర కన్య, ఇది కూడా బాలగేయమే. చిలుక చెప్పేటువంటి రహస్యము, ఇది కూడా ఈయన రాసినటువంటి బాలగేయాల కిందికి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెసన్. నెక్స్ట్ దాంట్లోనే మనకు నెక్స్ట్ కథ వికట కవి. తెనాలి రామకృష్ణ కథల్లోంచి తీసుకున్నారు. కృష్ణా తీరంలో మనకు గార్లపాడు అనేటువంటి ఊరు ఉందండి. అందులో మనకు రామయ్య మంత్రిగా ఉంటాడు అనమాట. రామయ్య అనే ఆయన మంత్రి, లక్ష్మమ్మ ఉన్నారు. వీళ్ళిద్దరికి పుట్టినటువంటి అతనే రామకృష్ణుడు. ఓకే. కాళికాదేవి ఒకరోజు ప్రత్యక్షమై మనకు మంత్రం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాళికాదేవి మంత్రం రామకృష్ణుడికి ఇచ్చింది సాధువు అనమాట. ఆ సాధువు ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని ఈయన జపించగానే కాళికాదేవి ప్రసన్నమయ్యి ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి, ఒక దాంట్లో పాలు ఉన్నాయి, ఒక దాంట్లో పెరుగు ఉన్నాయన్నమాట. గిన్నెలో పాలు ఉండేటువంటి దాంట్లో గొప్ప పండితుడు అవ్వడానికి యూజ్ అవుతుంది అది తాగితే. పెరుగు అనేది ఐశ్వర్యం అవ్వడానికి యూజ్ అవుతుంది. ఈయన ఏం చేస్తాడు, 2 నోట్లో పోసుకుంటాడు. ధనం లేని ఎందుకు అట్ట చేస్తామని చెప్పి అమ్మవారి కోపం వస్తుంది. అప్పుడు చెప్తాడు, ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం 2 వ్యర్థమే, అందుకే ఇలా చేశాను అంటాడు రామకృష్ణుడు. ఓకే. దాంతో క్షమించేస్తుంది అనమాట. రామకృష్ణుడు రాయలవారి ఆస్థానిక కవిగా చేరాడు. అష్ట దిగ్గజాల్లో ఒకటిగా చెప్పచ్చు తెనాలి రామకృష్ణుడిని. ఓకే. రామకృష్ణుడు పూర్తి పేరు మామూలుగా రియల్ నేమ్ ఏంటంటే రామలింగుడు అని కూడా అంటారనమాట. ఈయన మనకు తెనాలి రామకృష్ణుడు, అందుకే ఈయన మనము వికట కవి అని అంటామండి. శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క ఆస్థాన కవిగా చెప్పచ్చు. ఈయన రచించినటువంటి రచనలు చూద్దాం. కావ్యాలు ఘటికచర మహాత్మయము, పాండురంగ మహాత్మయము, ఉద్భటరాజు చరిత్రము, హరిలీలా విలాసము, కందర్భకేతు విలాసము, ఇలాంటివన్నీ రాశాడు. మనకు హై స్టాండర్డ్లో వెళ్ళే కొద్దిగా ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ లెసన్ మేమే మేకపిల్ల. కథ రూపంలో ఉంటుంది. దీని యొక్క ఇతివృత్తం పరస్పర సహకారం. ఇందులో ఉండేటువంటి పాత్రలు మేమే అనేటువంటి మేకపిల్ల దాని పేరు అనమాట. ఫస్ట్ ఎదురుపడేది నీరు, నిప్పు, గాలి, మళ్ళీ వంటవాడు పాత్ర, ఢిల్లీ రాజు పాత్ర అనేది ఉంటుంది. ఒక మేక దానికి 4 పిల్లలు అనమాట. దాంట్లో లాస్ట్ పిల్లలే ఎవరు అంటే ఈ మేమే అనేటువంటి మేకపిల్ల. దీని యొక్క లక్షణాలు ఏంటివి? తొందర ఎక్కువ, మాట వినదు. ఇది కూడా అడిగారు అనమాట ప్రశ్న అనేది. మేమే యొక్క లక్షణం ఏమిటి? తొందర ఎక్కువ, మాట వినదు. ఓకే. ఇది రైట్ ఆన్సర్. మనకు టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు. లేడికి లేచిందే పరుగు అనేది ఏంటి అంటే సామెత. ఢిల్లీ వెళ్దామా, రాజుని చూద్దామా అని పాట పాడుకుంటూ వెళ్ళింది ఎవరు అంటే మేమే మేకపిల్ల. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ మనకు ఏరు ఎదురుపడుతుంది, నెక్స్ట్ మంట, నెక్స్ట్ గాలి ఎదురుపడుతుందండి. అవి మనకు ఏరు అనేది అడుగుతుంది, నాకు ఇది అడ్డం ముందు తీయవా అంటే నాకు తీరిక లేదు, రాజుని చూడాలి అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ మంటతో ఏం చెప్తుంది, నాకు తీరిక లేదు పో అని చెప్పి కసురుకొని వెళ్ళిపోతుంది అనమాట. నాకు తీరిక లేదు పో అని చెప్పి కసురుకుంది ఎవరు? మేమే. ఎవరిని కసురుకుంది అంటే మంట. తీరిక లేదు పో అని చెప్పి చీదరించుకునేది ఎవరిని అంటే గాలి. ఈ చిన్న పాయింట్ కూడా అడుగుతారు, చూసుకోవాలి. మేమే చీదరించుకుంది ఎవరిని? గాలిని. మేమే కసురుకున్నది ఎవరిని? మంటని. ఫస్ట్ ఎదురుపడింది ఆర్డర్ చూసినట్టయితే ఏరు, మంట, గాలి. నెక్స్ట్
కాగు, నీళ్లు కాగేటువంటి దబరా లేదా పెద్ద దబరాన్ని మనము కాగు అంటాం. భలే భలే మేకపిల్లండి, ఇవాళ ఇదే కూరండి అని చెప్పి పాట పాడింది ఎవరు? అక్కడ ఉండేటువంటి వంటవాడు. చివరికి మేమేని కాపాడింది ఎవరు? గాలి. మేమేపై జాలి చూపించింది ఎవరు? గాలి. ఢిల్లీ వద్దు, రాజా వద్దు, అమ్మ మాటే వెంట, ఉండదు నాకే తంట అని చెప్పి పాడుకుంటూ వెనక్కి వెళ్ళిపోయింది మేమే. చందమామ కథలు 1948లో బాపట్లకు చెందినటువంటి ఆర్ శకుంతల గారు రచించింది మనకి ఇక్కడ చందమామ కథలు. పొలం దున్నటానికి ఉపయోగించేది ఏంటి అంటే మడక. ఇది మనకు మేమే మేకపిల్లి యొక్క లెసన్ రచించింది కూడా మనకి ఎవరంటే మనకు అందుకుంది ఈ చందమామ కథల్లో నుంచి. ఇవి రచించింది ఆర్ శకుంతలాదేవి గారు. చిత్రాల ఆధారంగా సంభాషణలు అనేటివి రాయమంటారు. ఇది మనకు ఏ సామర్థ్యాన్ని టెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అంటే సృజనాత్మకత సామర్థ్యం. పొలం దున్నడానికి ఉపయోగించేది మడకండి, ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇందులో గ్రామర్ పార్ట్లో మనకి పురుష బోధక సర్వనామాలు ఇచ్చారు, ఏకవచనం బహువచనాలు. ఓకే, ఉత్తమ, మధ్యమ, ప్రథమ. ఓకే, ఉత్తమ పురుష, మధ్యం పురుష, ప్రథమ పురుష. ఉత్తమ పురుష చూసినట్టయితే నేను, నా. బహువచనంలో మేము, మనం, అంటే ఎక్కువ మంది ఉన్న దాంట్లో. మధ్యమ పురుష ఏకవచనంలో నీవు, నీ, వాడు, ఈమె, ఇది. బహువచనంలో మీరు, ఇవి, వారు, వీళ్ళు. ప్రథమ పురుష అతడు, వీడు, ఆమె, అది అంటాం. బహువచనంలో వాళ్ళు, అవి, వీరు. ఓకే, ఇది మనకు చూసినట్టయితే ఐ, యు, ఇదైతే వి, ఇది కూడా యూనే, హీ, షీ, ఇట్ అంటారు కదా. సో ఇదంతా మనకి ఇటుకు వస్తుంది అనమాట. మీకు ఒక హింట్ ఏంటంటే తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎచటనో ప్రథమ. అంటే మనకు ఫస్ట్ పర్సన్ అనమాట. తాను ఉత్తమ అంటే మన గురించి మనం, నేను అనే నా అనేది మనకు ఉత్తమ పురుష కిందికి వస్తుంది. ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి అంటే యు, నీవు, వాటి గురించి మధ్యమ పురుషకు వస్తుంది. ఎచటనో అంటే థర్డ్ పర్సన్ అనమాట. మనం నువ్వు కాదు, ఎదురుగా ఉన్న వాళ్ళు కాదు, మూడో పర్సన్ గురించి మాట్లాడతాం. అతడు ఇలా అంట, ఆమె ఇలా అంట, అది ఇలా అంట అని చెప్పి. సో అంటే మనకు ఎచటనో ప్రథమ పురుష కిందికి వస్తుంది. నెక్స్ట్ తెలుగు తోట. ఇందులో మనకు మీనింగ్స్ చూసినట్టయితే పరిమళం అంటే సువాసన, నందనం అంటే వనం తోట, స్వర్ణ నదీ జలం అంటే బంగారు నదులు అనమాట. ఏపు అంటే ఏపుగా అంటే పెరుగుదల, ఏపుగా ఉన్నాయి అంటే బాగా పెరుగుతూ ఉన్నాయి అని చెప్పి. నవకము అంటే మెత్తదనము, సున్నితము. సురలు అంటే దేవతలు, అక్షరలు అంటే అందమైనటువంటి స్త్రీలు. ఇది రచించింది ఎవరు? తెలుగు తోట కందుకూరి రామభద్రారావు అండి. ఈయన యొక్క రచనలు చూసినట్టయితే లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి. ఈయన ఒక కవి, విద్యావేత్తగా కూడా చెప్పచ్చు. నెక్స్ట్ మేకపోతు గాంభీర్యం. మేక గురించి ఉంటుంది ఇక్కడ. ఓకే, సింహం గురించి. మంద అంటే ఏంటంటే గుంపు అనమాట. సింహం గుహలోకి వెళ్లకుండా భయపడుతూ ఉండడానికి కారణం ఏంటి? సింహం తన గృహలోకి వెళ్దామని వెళ్తే అక్కడ మేక కళ్ళు అనేది చూస్తుందన్నమాట. మేక కళ్ళు మెరుస్తూ ఉంటాయి, అది చూసి సింహం భయపడుతుంది. చీకట్లో మెలమెలా మెరుస్తున్న మేక కళ్ళను చూడడం వల్ల సింహం భయపడుతుంది అన్నమాట. ఓకే, మేకపోతు గాంభీర్యం కథ యొక్క నీతి ఏమిటి అంటే ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అనేది మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకు పద్యరత్నాలు అండి. దీంట్లో ఏముంటాయంటే మనకంతా పద్యాల రూపంలో ఉంటుంది. దీని యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే నైతిక విలువలు. అనగనగ రాగ మతిశైలచ నుండు. మనకి ఈ పద్యం అనేది మనకు ఏ అలంకారం ఉంటుంది అంటే వృత్యానుప్రాస అలంకారము. దీంట్లో మనకు సాధనం అంటే ఏంటంటే అభ్యాసం, సాధన. అతిశయిల్లు అంటే అభివృద్ధి చెందడం. ధర అంటే భూమి, నేల. శతకానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటివి అంటే 4. మకుట లక్షణం, ఆత్మశ్రయం, ముక్తక లక్షణం, సంఖ్య, నియమం అనేటివి ఉండాలి. ముక్తకం అంటే ఏంటి? ఏ పద్యానికి ఆ పద్యం అనేది స్వయంగా పరిపూర్ణంగా ఉంటే దాన్నే మనం ముక్తకము అంటాం. బహుళ కావ్యములకు పరికింపగా మనకెంత వచ్చి విశ్వదాభిరామ వినురవేమ అని వస్తుంది. అంటే ఇది వేమన పద్యం. దీంట్లో ఉండేటువంటి అలంకారం ఏంటి అంటే అంత్యానుప్రాసాలంకారము. దీంట్లో అయితే వృత్యానుప్రాసాలంకారం అంటే ఒకటే హల్లు మళ్ళీ 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 వస్తుంది. ఇందులో మనకు పోయం లాస్ట్లో అంత్య అలంకారం అనేది కలిగి ఉంది. సో అంత్యానుప్రాసాలంకారము. బహుళ అంటే అనేకమైన, సహనం అంటే ఓర్పు, శబ్దచయము అంటే పదాల యొక్క గుంపు లేదా సముదాయము, అబ్బు అంటే అలవాటు, పరికించు అంటే పరిశీలించు,
చదువుకున్న సౌఖ్యంబు. ఇది మనకు వేమన పద్యం. ఇది మనకు ఏ పద్ధతిలో ఉంటుంది అంటే లాటాను ప్రాసలో ఉంటుంది. ఈ చదువు వేరు అనమాట. సో ఇది రెండు ఒకేలా ఉంటాయి అన్నమాట. చదువు కరములు ఒక రెండు మీనింగ్స్ ఒకేలా ఉంటాయి పక్కనే. నెక్స్ట్ సౌఖ్యం సుఖం, సరసుడు మంచిని గ్రహించగలవాడు, మర్మము సారం, భావం, రహస్యం, తాత్పర్యం. మర్మము అంటే మనకు సంధి చూసుకున్నట్టయితే ఉత్వసంధి, మర్మము ప్లస్ ఎరిగి, మర్మం ఎరిగి. ఓకే, ఉత్వసంధి కిందికి వస్తుంది. నెక్స్ట్ ఐకమత్యం ఆవశ్యకం వెప్పుడు అయినటువంటి పద్యం చూసినట్టయితే ఇదంతా మనకు దృష్టాంత అలంకారం కిందికి వస్తుంది. బింబ ప్రతిబింబత్వం అనేది చూస్తామన్నమాట. అంటే ఉపమేయ ఉపమానాల యొక్క ధర్మాలు వేరైనప్పటికీ వాటికి పోలిక చెప్తామన్నమాట. ధర్మాలు వేరండి ఆ రెండిటికి, కానీ వాటికి పోలిక అనేది చెప్తామన్నమాట. ఇది మనకు ఆవశ్యకం ప్లస్ ఎప్పుడు, ఆవశ్యకం ఎప్పుడు. ఓకే, ఐకమత్యాన్ని ఇందులో దేంతో పోల్చారు అంటే గడ్డి వెంటితో పోల్చాడనమాట. బలిమి అంటే బలము. నెక్స్ట్ కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి. ఈ పద్యం మనకు సుమతి శతకం అనమాట. అంటే బద్దెన గారు రచించారు. ఇందులో మనకు నీట బాసిన అంటే నీరు వదిలేసిన, కమలాలు అంటే తామరలు, కమలాప్తుడు అంటే సూర్యుడు అనమాట. తామరలకు ఆప్తుడు, కమలాలకు ఆప్తుడు అంటే తామరలకు మిత్రుడు ఎవరు? సూర్యుడు. రశ్మి కిరణము, వేడి. సోకి అంటే తాకి, తగిలి. నెలవు అంటే చోటు. ఇది మనకేం అలంకారం ఏమి ఇవ్వలేదు. తావు గల వాణి కంటేను. ఈ పద్యం సంబంధించి సుమతి శతకం. ఇది కూడా మనకి బద్దెన గారు రచించారు. ఇది కూడా దృష్టాంత అలంకారం కిందికే వస్తుంది. బలము లావు, శక్తి అని చెప్పచ్చు. గ్రావం అంటే కొండ, గజం అంటే ఏనుగు, భావింపగా ఆలోచింపగా, మావటివాడు ఏనుగును నడిపించేవాడు, మహి అంటే భూమి. నెక్స్ట్ కలిమిగల లోబి కన్నను. ఇది మనకు గువ్వల్ చెన్న శతకము. గువ్వల్ చెన్నడు రచించాడు. కలిమి సంపద, లోబి అంటే పిసినారి, విలసితము అంటే చక్కగా, వితరణి అంటే దాత, చలిచలమ అంటే మంచినీరు యొక్క గుంట, కొలనిధి ఎక్కువ నీరు కలిగినది, ఎంబోది అంటే సముద్రము. ఓకే, ఇది దేశ సేవ కంటే దైవతార్చన లేమ. ఇది మనకు తెలుగు బాల శతకం అనమాట. ఇది మనకు లాస్ట్లో మనకు లేమ ఇక్కడ మనకు అదే ఉంటుంది. అంత్యాను ప్రాసాలంకారంగా చెప్పచ్చు. లలిత అంటే మధురమైన, అర్చన అంటే పూజ లేదా సేవ, స్వార్థపర అన్నీ తనకే కావాలి అనుకోవడాన్ని స్వార్థపూరితం అంటాం. సానుభూతి దయ కలిగి ఉండడము, స్వర్గం అంటే సుఖం. నెక్స్ట్ 9th పద్యం సంపదల తేలునప్పుడు డిచ్చకములాడి చెలిమి. మనకు లాస్ట్ చెలిమి కాను అని వస్తుంది. అంటే సంపద ఉన్నప్పుడు బాగా మంచిగా మాట్లాడి, సంపద లేనప్పుడు దూరం పెట్టడం. సో ఇదంతా మనకి తిట్టినట్టు అంటే పొగిడి తిడుతున్నారనమాట. సో ఇది మనకు వ్యాజస్మృతి అలంకారం అనమాట. పైకేమో పొగడ్తలాగా ఉంటుంది, లోపలనేది నింద అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇచ్చకములాడి అంటే ఇచ్చకములు ప్లస్ ఆడి ఉత్వసంధిగా చెప్పుకోవచ్చు. అన్నా తమ్ముడు. ఇది మనకు అన్న తమ్ముడు, అన్నా తమ్ములు అని వస్తుంది. ద్వంద్వ సమాసం. తమ్ముడు ప్లస్ అను, తమ్ముడు అను ఎడాగమ సమాసం సంధి. వారలు ప్లస్ ఆప్తవరులే, వారలాప్తవరులే. ఇది కూడా మనకు ఉత్వసంధి. నెక్స్ట్ ఆప్తవరులే అంటే ఏంటంటే మంచిని కోరేవారండి, హితులు. ఓకే, కష్టదినములు, కష్టమైన దినములు. కష్టమైన అనేది ఏంటి? విశేషణం పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద. కర్మధారయ సమాసం. దిక్కుగాంచినప్పుడు, దిక్కు తోచనప్పుడు అంటే గసడ దవాదేశ సంధిగా చెప్పచ్చు. నెక్స్ట్ చేయి అందించు, చేయి ప్లస్ అందించు ఎడాగమ సంధి అనమాట. ఇచ్చకములు అంటే ప్రియమైన మాటలు, కాంచు అంటే చూచు, చెలిమి కాండ్రు అంటే స్నేహితులు. ఇలా వేమన గారి గురించి ఇచ్చారు. ఈయన 17 నుంచి 18వ శతాబ్దం వరకు చెందినవాడు. అసలు పేరు పుల్లారెడ్డి గారు. కడప జిల్లాలో మనకు జన్మించాడండి. ఈయన యొక్క సమాధి ఎక్కడ ఉంది అంటే అనంతపురంలో ఉంది. కదిరిలో కటారుపల్లె గ్రామంలో ఉంది. వేమన శతకం. ఇందులో లోక రీతులు అనేటివి ఉండడం అనేది జరుగుతుందండి. ఈయన పద్యాలన్నీ మనకు ఆటవెల్లి ఛందస్సులోనే రాయడం జరుగుతుంది. ఆటవెల్లది అంటే ఏంటంటే అర్థం నాట్యకర్త. ఈ ఛందస్సు దృష్టాంత అలంకారంలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఆటవెల్లది ఛందస్సు అనేది. వేమన మీద పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే సిపి బ్రౌన్ గారు. వేమన రాసేటువంటి శతకాలు అన్నీ మనకు ఉత్తమ పురుషులో ఉంటాయి. నేను, నా అనే మీనింగ్లో ఉంటాయి. ఈయనపై ఫస్ట్ పరిశోధన చేసింది ఎవరంటే అబేద్ దుబా.
అబేద్ దుపాయ్ ఈయన పరిచయం చేశాడు. వేమన మీద పరిశోధన చేసిన వ్యక్తి సిపి బ్రౌన్. ఫస్ట్ పరిశోధన చేసింది అయితే అబేద్ దుపాయ్ అండి. ఓకే, వేమనను లోక అధికార కవి, ప్రజాకవి అని కూడా అంటారండి. మధ్యయుగ కాలంలో ప్రజాకవి ఎవరంటే వేమన. ప్రాచీన యుగ కాలంలో ప్రజాకవి ఎవరంటే పాల్కూరికి సోమనాథుడు. ఇది మనకు గుర్తుంటుంది. నెక్స్ట్ బద్దెన గురించి ఇచ్చాడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవారు. సుమతి శతకం రచించాడు. బిరుదులు చూసినట్టయితే కమలాసన కావ్య బ్రహ్మ అని అంటాం బద్దెనని. ఓకే, రచన నీతి శాస్త్ర ముక్తావళి. ఇది ఒక రాజనీతి గ్రంథంగా చెప్పుకోవచ్చు. గువ్వెల చెన్నడు 17th to 18th శతాబ్దానికి చెందినవాడు. కడప జిల్లాలోని రాయచోటిలో జన్మించాడు. గువ్వెల చెన్న శతకం ఇది మనకు. నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఓకే, 20వ శతాబ్దానికి చెందిన ఆయన. ఈయనకు బిరుదు ఏంటంటే కరుణశ్రీ. అది ఈయన కలం పేరుగా చెప్పుకోవచ్చు. గుంటూరులో జన్మించాడు. పెద్దనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించాడు. ఈ రచనలు చూసినట్లయితే విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ, అమర్కయం, ఉమర్కయం, కళ్యాణ కల్పవల్లి, ఇదంతా ఈయన రచనలు అనమాట. ఈయన రాసిందే తెలుగు బాల శతకం. ఓకే, నెక్స్ట్ దువ్వూరి రామిరెడ్డి. ఈయన 19th to 20 2 శతాబ్దాలకి చెంది చెప్పొచ్చు. 19 to 20. ఈయన నెల్లూరు జిల్లాలో జన్మించాడు. ఈయన రాసినటువంటి రచనలు కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల. ఓకే, ఈ పానశాల ఏంటంటే రుబాయిలు అనువాద రచన ఈ పానశాల. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకు ఈయనకు సంబంధించి రచనలు నరజాలమ్మ, అగ్ని ప్రదేశం, భగ్న హృదయం, వనకుమారి, కడపటి వీడ్కోలు, నక్షత్రాలు నైవేద్యం, యువత స్వప్నం, పరిశిష్టం, ప్రథమ కవిత్వం. ఇదంతా మనకు 9th 10th చదువుకుంటే మొత్తం కవర్ అవుతుందండి. నెక్స్ట్ బిరుదులో చూసినట్టయితే కవి కోకిల అండి. గుర్రం జాషువా కూడా మనకు కవి కోకిల అని పిలుస్తాము. ప్లస్ ఈయన కూడా సేమ్ బిరుదే, దువ్వూరి రామిరెడ్డి గారికి కూడా. నెక్స్ట్ తాళపాక తిమ్మక్క, తెలుగులో మొదటి కవయిత్రిగా చెప్పచ్చు. ఈ రియల్ నేమ్ ఏంటంటే తాళపాక తిరుమలమ్మ. సుభద్ర కళ్యాణం అనే కావ్యం రాసిందండి. ఈమె ఎవరంటే అన్నమాచార్యుల గారి యొక్క భార్యగా చెప్పచ్చు. ఈ కావ్యం తెలుగుతేట పదాలతో ఉండి అందరి చేత ప్రశంసలు అందుకుందండి. ఏది సుభద్ర కళ్యాణం. ఓకే, నెక్స్ట్ దీంతో మన కవుల గురించి కవిపరిచయం అయిపోతుంది. లెసన్లో ఇచ్చారంతా. ఓకే, చిత్రాలు ఆధారంగా కథను రాయండి అని మనకి ఇచ్చారంటే కనుక అది పిల్లవాళ్ళలో ఏ విద్యా ప్రమాణం పెంచడానికి అంటే సృజనాత్మకత సామర్థ్యం పెంచడానికి. నెక్స్ట్ అందమైన పాట. ఇటు మనకు లెసన్స్లో అందమైన పాట, లాస్ట్లో మాట, ఇలా మనకు అంత్యలో ప్రాస కలిగి ఉంటుంది. అంత్యాను ప్రాసాలంకారం అనమాట. నెక్స్ట్ 5th చూసినట్టయితే అంటే 1 2 3 4 లైన్స్ అనేటివి మనకు అంత్యాను ప్రాసను కలిగి ఉంటాయి. అందాలను చందాలను పందిరిగా వేయాలి, అందులోన లతల వలె అల్లుకుంటూ పోవాలి. లతల వలె ఉంది, సో ఉపమాలంకారము. ఇది నెక్స్ట్ 6th లైన్. కన్న తల్లి ముద్దులోని వెన్నలారగించాలి, కన్న తండ్రి ముద్దులోని వెన్నెల వెలిగించాలి. ఇది మనకు రూపకలంకారం అనమాట. పోలిక ఉన్నప్పటికీ పోలిక లేనట్టు చెప్పడం అనమాట పదాలు. ఓకే, ఫస్ట్ 4 లైన్స్ అయితే అంత్యానుప్రాస, 5th లైన్ అయితే ఇది మనకు ఉపమాలంకారము, 6th లైన్ పోయం అయితే రూపకలంకారము. చెలిమి అంటే స్నేహం, పారవశ్యం అంటే సంతోషం, మనుగడ బతకడము, బలిమి అంటే బలం, సాధన అంటే అభ్యాసం చేయడము. ఈ లెసన్ రచించింది ఎవరు? జీవి సుబ్రహ్మణ్యం గారు. విద్వాంసులు, ఈయన విమర్శకులుగా కూడా చెప్పచ్చు. తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టిన వాళ్ళు ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం గారు. రచనలు వీరరసం, రామకథ, రసోల్లాసం, సాయిసుధ, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు అనేటువంటి రచనలు కూడా చేశాడు. నెక్స్ట్ లెసన్ దిలీపుని కథ. ఇది ఒక పురాణ కథల నుంచి తీసుకున్నారు. వీళ్ళ యొక్క గురువు ఎవరు అంటే వశిష్ఠుడు. దిలీప మహారాజు అండి, సుదక్షిణాదేవి భార్య, దిలీప మహారాజు భర్త. వీళ్ళిద్దరు భార్యాభర్తలు. గురువు ఇస్తాడనమాట నందిని అనేటువంటి ఆవుని గురువు ఇస్తాడు. అంటే ఎవరంటే వశిష్ఠుడు ఇస్తాడనమాట దిలీపునికి. ఓకే, మనకి దారిలో నందినిని చంపాలనుకుంటే ఇంకా మనకి ఏం చేస్తాడు, అడ్డపడి నేను దీనికి కాపలా కాస్తానని మాట ఇచ్చాను, మంచిగా చూసుకుంటానని, సో నా శరీరం తీసుకో అని చెప్పి తన శరీర భాగాన్ని కోసివ్వడం అనేది జరుగుతుంది. నిశ్చింత అంటే ఎటువంటి చింత లేకుండా. రఘువంశానికి మూల పురుషుడు ఎవరంటే దిలీపుడుగా చెప్పచ్చండి. ఈ వీళ్ళిద్దరి యొక్క కుమారుడు ఎవరంటే రఘు మహారాజు. అంటే ఎవరంటే శ్రీరాముడు ఈ వంశం చెందిన వాళ్ళుగా చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఇది మనకు. నెక్స్ట్ మా ఊరి ఏరు లెసన్ అండి. గేయము ప్రకృతి వర్ణనగా చెప్పచ్చు.
దీని యొక్క ప్రక్రియ ఇతివృత్తము. ఉద్యానవనం అంటే పూలతోట, సుగంధం అంటే సువాసన, ఉరవడి అంటే వేగం, రొదలు అంటే శబ్దాలు, వినువీధి అంటే ఆకాశం, హోయలు అంటే వయ్యారంగా. ఓకే, ఈ లెసన్ యొక్క రచయిత ఎవరు? మధురాంతక రాజారాం. ఈయన జన్మించింది చిత్తూరు జిల్లా. జారిన గుండె పాఠ్యం అనేది కూడా మనకు ఈయన రచించింది అన్నమాట. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశాడండి. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించాడు. ఉత్తమ ఉపాధ్యాయులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా అందుకున్నాడు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారము ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వారు గౌరవ డాక్టరేట్ను కూడా బహుకరించాడు. ఎవరికి? మధురాంతక రాజారాంకి. ఓకే, ఇంపార్టెంట్. ఈయన రచనలు చూడండి: రేపటి ప్రపంచం, కోనలమ్మ కోన, త్రిశంకు స్వర్గం, జీవితానికో నిర్వచనం, కమ్మ తెమ్మర, వక్రకథలు, కథానికలు. ఈయనకు అవార్డు బుచ్చిబాబు అని కూడా పిలుస్తారు. బుచ్చిబాబు అవార్డు వచ్చింది. రామశాస్త్రి అవార్డు కూడా వచ్చింది. కృష్ణానది, కృష్ణవేణి, కృష్ణమ్మ, కృష్ణానదినే ఇన్ని పేర్లుగా పిలుస్తారనమాట. ఇది పడమటి కనుమల్లో అంటే పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వరం వద్ద పుట్టిందండి. అక్కడి నుంచి కృష్ణమ్మ కొండలు, కోనలు దాటి శ్రీశైలము, నాగార్జున సాగరు, ప్రకాశం ఆనకట్టల ద్వారా పంటల్లో మనకి చేరిపోతుంది. ఆ పంటల్ని సస్యశ్యామలం చేస్తుంది అని ఇచ్చారు. పొడవు ఎంత ఉంటుందంటే దాదాపు 1400 కిలోమీటర్స్ అనమాట. లాస్ట్కి ఏం చేస్తుంది? హంసల దీవి వద్ద 2 పాయలుగా విడిపోయి ఈ బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఇది లెసన్ సంబంధించి చదువుకోవాల్సినవి. నెక్స్ట్ కృత్యం ఇచ్చారు. చిత్రానికి రంగులు వేయడం అనే సామర్థ్యం అనేది ఏ విద్యా ప్రమాణం పెంపొందించడానికి యూజ్ అవుతుంది అంటే సృజనాత్మకత. నెక్స్ట్ లెసన్ పంట చేలు. దీన్ని రచించింది పాలుగమ్మి విశ్వనాథం. ఈయన ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారండి. వేలాది పాటలకు సంగీతం కూడా కూర్చాడు. గీతకర్త అని కూడా చెప్పచ్చు. దీనికి సంబంధించి అయితే ఇదే ఉంది. ఓకే, నెక్స్ట్ పోయం ఉంది, అది చదువుకోవాలి. బుద్ధి బలం పంచతంత్ర కథల్లో నుంచి తీసుకున్నారండి ఈ లెసన్. ఈ కథ అనేది బుద్ధి బలం. బాసురకం ఒక సింహం పేరు మనకు దాంట్లో. ఆ కథలో సింహం పేరు బాసురకం అనమాట. మెరుపు లాంటి ఆలోచన తోచుటకు కారణం ఏంటి? కుందేలు బావిలోకి తొంగి చూసిందనమాట. ఈ సింహానికి రోజు మనకు ఆహారం పంపిస్తూ ఉండాలి. సింహం ఈ కుందేలు ఏం చేసింది? ఒకరోజు వెళ్తూ బావిలోకి తొంగి చూస్తే దానిలో మొహం కనిపిస్తుంది. అప్పుడే ఒక ఐడియా అనేది వస్తుంది. మెరుపు లాంటి ఆలోచన రావడానికి కారణం ఏంటి? కుందేలు బావిలోకి తొంగి చూడడం. ఓకే, దాని ద్వారా ఏం చేస్తుంది? నా మిగతా స్నేహితుల్ని, నా మిగతా కుందేల్స్ రామ్తో పాటు వచ్చినటువంటి కుందేలు వేరే సింహం తినేసింది, కాదు చూపిస్తారా అని చెప్పి ఆ బావి కాడికి తీసుకెళ్ళి ఇలా ఫేస్ చూపిస్తుంది. బావిలో తన సింహం ఫేస్ కనిపిస్తుంది. ఓహో, నాలాగే ఉంది, ఇది నాకు పోటీ వస్తుంది అని చెప్పి ఈ సింహం బావిలోకి దూకేస్తుంది అనమాట. సో ఇది మా కథ అనమాట, బుద్ధి బలం. ఓకే, ఇది మనకు పంచతంత్ర కథల్లోంచి తీసుకున్నారు. నెక్స్ట్ లాస్ట్ లెసన్ తొలి పండుగ. సంస్కృతి సాంప్రదాయాలు. దీని యొక్క ఇతివృత్తం. ఏ ప్రక్రియలో ఉంటుంది ఈ లెసన్? కథనం ప్రక్రియలో ఉంటుంది. అంటే కథనం అంటే ఏంటి? మరొకరు చెబుతూ ఉంటే వింటూ ఉండేదే కథనం అనేది మనం చూసుకోవచ్చు. దీంతో పాత్రలు చూద్దాం. ఓకే, లత, శ్యాముల్, ఆనంద్, రంగయ్య తాత, రవి వీళ్ళందరూ ఉంటారు. గ్రామం చూసినట్టయితే మాధవరం. పిల్లలు కూర్చున్న చెట్టు వేప చెట్టు కింద కూర్చొని ఉంటారనమాట. రవి పిల్లలందరికీ ఎందుకు ఇష్టం అంటే పాటలు బాగా పాడతాడు, అందుకు రవి అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. వసంత ఋతువు అండి. వేపపూత రాలింది, మామిడి చెట్లకు గుత్తులుగా కాయలు అనేటివి కాస్తాయన్నమాట. ఎక్కడ? వసంత ఋతువులో మనకి. అదిగో లత, రవి వస్తున్నారా అని అనింది ఎవరు? ఆనంద్. ఇవి కూడా అడిగారన్నమాట. భాషకు సంబంధించి మనకు సంభాషణకు సంబంధించి అడిగారు. వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నారా అన్నది ఎవరంటే శ్యాములు. ఇది కూడా మనకు లెసన్ చదవాల్సిందే కంపల్సరీ. ఓకే, ఏం చేస్తున్నారా, ఏం తెచ్చారు అని అడిగింది లత శ్యాముల్ని. నేను బెల్లం ముక్క, ఆనంద్ జామకాయలు తెచ్చాడు అని చెప్పారు. ఎవరంటే శ్యాముల్. చాలా తెచ్చాం కూర్చోండి అని అనింది ఎవరంటే రవి. ఆకులను ఏరుకొచ్చింది, బాదం ఆకులను ఏరుకొచ్చింది ఎవరు అంటే ఆనంద్. ఆకులను కడిగి తెచ్చింది ఎవరంటే శ్యాముల్. అబ్బా పూర్ణెం బూరులు ఎంత బాగున్నాయో అని చెప్పి అనింది ఎవరు? పరమానందంగా ఉన్నాయని చెప్పింది ఎవరంటే ఆనంద్. ఈరోజు ఉగాది పండగ కదా, ఫస్ట్ ఉగాది పచ్చడి తిందామని చెప్పింది రవి. అరే భలే ఉంది ఉగాది పచ్చడి అని అనింది శ్యాముల్. తాత చేతులు కడుక్కో నీకు పెడతాను అని అనింది ఎవరంటే లత. తెలియదు తాత, నువ్వే చెప్పు అంటే ఉగాది పండగ గురించి. ఓకే, దీనికి రుచులకు సంబంధించి తెలుసా అంటే తెలీదు అని చెప్పింది ఎవరంటే శ్యాముల్. పచ్చడి గురించి చెప్పు తాత అని అడిగింది ఎవరంటే ఆనంద్. నువ్వు ఎప్పుడు తిండికోలేనా అని చెప్పి అనింది ఎవరంటే లత. 6 రుచులు.
చేదు, వగరు, పులుపు, తీపి, ఉప్పు, కారం, వీటినే మనం షడ్రుచులు అంటాం. అవును తాత షడ్రుచులు అంటారు అని చెప్పింది ఎవరంటే ఆనంద్. ఆనందాన్ని అందరితో పంచుకోవడమే ఏంటి అంటే పండుగ, ఫెస్టివల్. కరీం మామ ఎందుకు ఇవాళ ఇదంతా చేసావనంటే అని అడిగింది ఎవరంటే శ్యాములు అనమాట. పంచాంగం చెప్పడానికి అంత రెడీ చేస్తూ ఉంటారు. పంచాంగం అంటే ఏంటంటే కొత్త సంవత్సరంలో వాతావరణ వివరాలు, దేశ విదేశాల్లో జరిగే విశేషాలను ముందుగానే చెప్పడం అనమాట. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణముల్లో తెలిపేటువంటి గ్రంథాన్ని మనం పంచాంగం అని కూడా అంటాం. ప్రారంభం లేదా ఆది అంటే మొదలు అని, పంచాంగం అంటే 5 భాగాలు కలది. ఓకే, చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది అనేది జరుపుకుంటాము. ఉగాది పచ్చడి కష్ట సుఖాల కలయికకు ప్రతీకగా చెప్పుకుంటాం. ఇది పాత్రలో ఇంపార్టెంట్ అండి. లెసన్ చదివితే కానీ మీకు అర్థంగా చూడాల్సిందే. మనకు తెలుగు సంవత్సరాలు అనేటివి ఇచ్చారు, 60 అనేది ఇచ్చారు. ఇక్కడ రాసుంటాం అవన్నీ. ఓకే, 60 సంవత్సరాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయండి. దాన్నే మనము షష్ఠి వర్ష చక్రం అంటాం. షష్ఠి అంటే ఈ షష్ఠి రాస్తే 60 అని, ఈ షష్ఠి టా అనేది ఇట్లా పొట్టలో చుక్క పెట్టేది రాసామంటే 6 అని అర్థం. ఓకే, ఇది మనకు డిఫరెన్స్ చూసుకోవాలి. నెలలు ఎన్ని ఉన్నాయంటే 12. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. గేయాన్ని పొడిగించుట అనేది ఏ సామర్థ్యం కిందికి వస్తుంది అంటే సృజనాత్మకత. రంగులు వేయడం, గేయాన్ని పొడిగించడం, ప్రదర్శన చేయడము, ఏదన్నా నాటకాన్ని, ఇలాంటివంతా దాని కిందకే వస్తాయి. అందాల తోటలో అనేటువంటి పాట చూసినట్టయితే కస్తూరి నరసింహమూర్తి గారు దీన్ని మనకు అందించారు. పాపాయి సిరులు అనే గేయ సంపుటిలో ఉంది అంటే ఈ అందాల తోట అనేటువంటి పాట. ఓకే, నెక్స్ట్ కథ నక్క యుక్తి. ఇది ఒక జానపద కథగా చెప్పచ్చు. యుక్తి అంటే ఏంటంటే ఉపాయం అన్నమాట. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించారు. గద్వాల సంస్థాన కవి అంటాం ఈయనని. అవధాన విద్యలో నిష్ణాతుడు, సహస్ర అవధాని. రచనలు చేసినవి ఏంటివంటే ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రము, కేశనోపిషత్తు. ఇది కూడా మనకు రాసింది ఎవరంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. దీంట్లో మనకు 3rd క్లాస్ సంబంధించి అయిపోతుంది. ఎవ్రీ లెసన్ 9 లెసన్స్ ఉన్నాయి. ఎవ్రీ లెసన్కి పాట ఉంటుంది, చిన్న కథ, నీతి కథ అనేది ఉంటుంది. ఓకేనా, సో చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని లెసన్స్ కొన్నిటికైతే మనం కంపల్సరీ లెసన్స్ చదవాల్సి ఉంటుందండి. కంపల్సరీ లెసన్స్ చదివితే కానీ అర్థం కాదు సంభాషణలో ఉన్న చోట. సో ఇదైతే మనకు క్విక్ రివిజన్కి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇదైతే మనకు అంతా ఇండెక్స్. ఇలాగ మీకు అన్నీ పెట్టడం జరుగుతుంది. ఎక్కువ లెంత్ వచ్చినప్పటికీ మీరు వినండి కంపల్సరీ. మీ గ్రామర్ పార్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ గ్రామర్ పార్ట్ క్లాస్ ఏవైతే చెప్పామో అదంతా మీకు ఇక్కడ కవర్ చేస్తామన్నమాట. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకొని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.